ప్రజాస్వామ్యంలో మా పోలీస్ స్టేషన్ కీకపెట్టులో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్కే భద్రత లేకుంటే ఈ ప్రభుత్వంలో ఇది ప్రజాపాలన గుండాల పాలన అది ప్రజలకు అర్థం చేసుకునేటువంటి రోజు దగ్గరలో ఉంది. మేము ఇప్పుడు రిప్రజెంటేషన్ ఒకటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వచ్చినటువంటి గుండాలందరినీ కూడా మేము పెన్ డ్రైవ్ లో పెట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి SHO CI రవి గారికి కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి 24 గంటల్లో అరెస్ట్ చేయాలి. 24 గంటల్లో అరెస్ట్ చేయకుంటే చర్యకు ప్రతి చర్య ఉంటుంది. మమ్మల్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. బీఆర్ఎస్ పార్టీకి గజ్వేల్ నియోజకవర్గంలో 93,000 సభ్యత్వం ఉంది. ఇంటికి ఒకరు వచ్చినా కూడా 20,000 మంది గజ్వేల్లో వస్తారు. మరి వచ్చినప్పుడు ఎవరిని కంట్రోల్ చేసుడు మాకు సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి చట్టబద్ధంగా మీరు చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, జైలుకు పంపించకుంటే మరి పరిస్థితి తీవ్రంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సోమవారం రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దాడికి నిరసనగా గజ్వేల్ బంద్కు పిలిపిస్తున్నాం. గజ్వేల్ బంద్ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎవరికి నష్టం చేయకుండా ఇది శాంతియుతంగా బంద్కు పిలిపించి కాంగ్రెస్ గుండాలకు వ్యతిరేకంగా బంద్కు పిలిపిస్తున్నాం. మళ్లీ ఇలాంటిది పునరావృతం కాకుండా పోలీసులు చర్య తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ.